కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల బీజేపీ అభ్యర్థి విద్యావేత్త మల్క కొమ్రయ్యను ఆశీర్వదించండి. విద్యారంగంలోని టీచర్ల సమస్యలను చట్టసభల్లో గట్టిగా పోరాడుతాం. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిపించండి. సార్, రానున్న బడ్జెట్లో మధ్యతరగతి వారికి ఏ విధమైన రాయితీలు లభించనున్నాయి? సర్వత్రా ఎదురు చూసేది ఏంటంటే, ఏ రాష్ట్ర ప్రభుత్వం అన్నా సరే ఏదో బడ్జెట్ వస్తుంది, సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు అద్భుతంగా ఉంటుంది, పెట్టుబడులు వస్తాయి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి, ఇలాంటి అంశాలన్నీ కూడా. సో ఈ బడ్జెట్లో ఎలాంటి రాయితీలు అంటే ఈ ప్రతి సందర్భంలోనూ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో ఒక చర్చ జరుగుతోంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీకి కోర్ కాన్స్టిట్యున్సీ మిడిల్ క్లాస్. అలాంటి మిడిల్ క్లాస్కు ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ వస్తుంది అని. ఓకే, కానీ ఇంతవరకు ఈ 10 ఏళ్లలో సిగ్నిఫికెంట్ ట్యాక్స్ రిలీఫ్ మిడిల్ క్లాస్కి అందలేదు. ఇందుకు కాంట్రరీగా కార్పొరేట్ రంగానికి భారీగా ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ వచ్చింది. ఇన్కమ్ ట్యాక్స్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, రెండోది కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్. అంటే వ్యక్తులుగా మీరు నేను కట్టే ఆదాయ పన్ను, కంపెనీలు కట్టే ఆదాయ పన్ను. విచిత్రం ఏంటంటే, ఈ 10 ఏళ్ల కాలంలో చూసుకుంటే మీకు మధ్యతరగతికి వ్యక్తులుగా సాలరీడ్ ఎంప్లాయీస్ కట్టే దాంట్లో దాదాపు సిగ్నిఫికెంట్ రిలీఫ్ లేదు. పైగా కార్పొరేట్లు కట్టే దాంట్లో మాత్రం సిగ్నిఫికెంట్ రిలీఫ్ ఇచ్చారు. సెప్టెంబర్ 2019లో ఆ ఒక్క ఏడాదిలోనే 10% తగ్గించారు. దానివల్ల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అంచనా ప్రకారం కేంద్ర ప్రభుత్వం 1,86,000 1,86,000 crore ఆదాయాన్ని కోల్పోయింది. ఆ తర్వాత జరిగిన పరిణామం ఏంటంటే, ఈరోజు పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఏమో ఎక్కువ కలెక్ట్ అవుతుంది, కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ ఏమో తక్కువ కలెక్ట్ అవుతుంది. మీకు 2023-24 ఫైనాన్షియల్ ఇయర్లో 19.6 lakh crore ఇన్కమ్ ట్యాక్స్ నుంచి కలెక్ట్ అయితే, అందులో 10.45 lakh crore పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్, 9.1 lakh crore కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్. అంటే కంపెనీలు కట్టే కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ కన్నా వేతన జీవులు, మధ్యతరగతి ప్రజలు వ్యక్తిగతంగా కట్టే ఇన్కమ్ ట్యాక్స్ 15% ఎక్కువ. ఇక మీకు అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 2023-24లో పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఏమో 25% గ్రోత్ రేట్, 25% పెరిగింది. కానీ మీకు కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ మాత్రం 10.4% పెరిగింది. అలా ఇక ఈ ఇయర్ ఇప్పుడు ఏప్రిల్ టు సెప్టెంబర్, ఫస్ట్ హాఫ్ ఇయర్ ఉంటుంది కదా, ఏప్రిల్, మే, జూన్, జూలై, సెప్టెంబర్, ఈ 6 నెలల పీరియడ్లో 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ 6 monthsలో కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ కేవలం 2.3% గ్రోత్ రేట్. కానీ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ మరో 25% పెరిగింది. అంటే క్లియర్గా వేతన జీవులపైన, మధ్యతరగతి ప్రజలపైన భారీగా పన్నుల భారం మోపబడుతోంది. దీనికి తోడు జిఎస్టీ, పాప్కార్న్ విడిగా తింటే 5%, ప్యాకెట్లో తింటే 12%, షుగర్ కలిపితే 18%, సాల్ట్ వేస్తే 12%, మీకు ఒక ఎగ్జామినేషన్ ఫామ్ అప్లై చేస్తే 18%, హెల్త్ ఇన్సూరెన్స్ 18%. సో ఇదంతా కూడా భారం. పైగా మీకు కంపెనీలకేమో బిజినెస్ ఎక్స్పెండిచర్ అని చెప్పి వాళ్ళ ఖర్చులన్నీ పోగా వచ్చిన ప్రాఫిట్ పైన ట్యాక్స్ ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్. కానీ వేతన జీవులకేమో మొత్తం సాలరీ ఇన్కమ్ పైన ట్యాక్స్ ఉంటుంది. అంటే క్లియర్గా మధ్యతరగతి పైన భారం మోపబడుతోంది. కార్పొరేట్లకేమో రాయితీలు ఇస్తున్నారు. ఎందుకు ఇచ్చారు అంటే, కార్పొరేట్లు దానివల్ల పెట్టుబడి పెడతారు, ఉపాధి పెరుగుతుందని థియరీ చెప్పారు. కానీ రియాలిటీ ఏంటి? కార్పొరేట్లు పెట్టుబడి పెట్టడం లేదు. ఇది నేను చెప్పడం కానీ నిర్మలా సీతారామన్ చెప్పింది. మీకు ఇన్ని రాయితీలు ఇచ్చినా ఎందుకు పెట్టుబడి పెడతలేరని. ప్రైవేట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరగడం లేదు, ఓన్లీ గవర్నమెంట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరుగుతుంది. కానీ లాభాలు మాత్రం విపరీతంగా వస్తున్నాయి. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అనంత నాగేశ్వర్ అన్నది 50 yearsలో ఎన్నడూ లేనంత స్థాయిలో కార్పొరేట్ ప్రాఫిట్స్ ఉన్నాయని. లాస్ట్ 4 yearsలో 2019-23లో 400% పెరిగిన లాభాలు. లాస్ట్ 10 yearsలో గౌతమ్ అదానీ లాభాలు 2000% పెరిగినాయి. కానీ ప్రైవేట్ రంగంలో జీతాలు పెరుగుతున్నాయా? ఇవాళ కార్పొరేట్ రంగం వేజెస్ పైన పెట్టే ఖర్చు ఏమో తగ్గుతుంది, నెగిటివ్ ఉంది. లాభాలేమో 400% పెరిగింది లాస్ట్ 4 yearsలో. మీకు ఫిక్కీ క్విస్కాప్ రిపోర్ట్ ప్రకారము, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ, ప్రైవేట్ రంగంలో 0.8 to 5.4% మధ్య మాత్రమే ఎవ్రీ ఇయర్ జీతాలు పెరిగాయి. నీకు ఇన్ఫ్లేషనే 5.7% ఉంది. ఎప్పుడైతే మధ్యతరగతి ఆదాయం పైన
ప్రెషర్ పడుతోంది, వారికి జీతాలు పెరగడం లేదు, హైరింగ్ లేదు, కొత్త ఉద్యోగాలు లేవు, ఈ రిట్రెంచ్మెంట్లు పెరిగాయి, దీని పన్నుల భారం పెరిగింది. దీనివల్ల ఏమైందంటే మధ్యతరగతి కన్జ్యూమ్ చేయడం తగ్గింది, వస్తువులు సేవలు అంటే మన ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటారు, ప్రజలు చేసే ఖర్చు. ఇది మన జీడిపిలో 60%. దీంతో ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ పడిపోయి జీడిపి కూడా తగ్గిపోయింది 5.4%. అందుకే ఇప్పుడు కార్పొరేట్ మీడియా కూడా అడుగుతుంది, కంపెనీలు కూడా అడుగుతున్నాయి, ఈవెన్ ఇండస్ట్రీ ప్రతినిధులు అడుగుతున్నారు, మేము ఉత్పత్తి చేసే వస్తువులకు డిమాండ్ రావాలి అంటే, మా వస్తువుల్ని సేవల్ని కొనాలి అంటే మీరు ప్రజలకు ఆదాయాలు ఇవ్వాలి, అందుకొరకు మధ్యతరగతికి రిలీఫ్ ఇవ్వండి అని. కారణం ఏంటంటే మీరు ఆటోమొబైల్స్లో చూస్తే ఎంట్రీ లెవెల్ కార్ల అమ్మకాలమో తగ్గుతున్నాయి, లగ్జరీ కార్లు పెరుగుతున్నాయి, అపార్ట్మెంట్లలో నార్మల్ అపార్ట్మెంట్లు అమ్మడం లేదు, లగ్జరీ విల్లాలు అపార్ట్మెంట్లు అమ్ముతున్నాయి. అంటే కేవలం లగ్జరీ కన్జంప్షన్తో ఎకనామిక్ గ్రోత్ పెరగదు, మాస్ కన్జంప్షన్తో ఎకనామిక్ గ్రోత్ పెరుగుతుంది. అందువల్ల మిడిల్ క్లాస్ కన్జ్యూమ్ చేయాలంటే మిడిల్ క్లాస్కి ఇన్కమ్స్ పెరగాలి అని వాళ్ళ మధ్యతరగతికి రాయితీలు ఇవ్వమని కార్పొరేట్ రంగం అడుగుతుంది. ఎందుకంటే కార్పొరేట్ రంగం బాధ ఏంటంటే మధ్యతరగతికి ఆదాయం ఉంటేనే కార్పొరేట్ రంగం ప్రొడ్యూస్ చేసే సబ్బులు కావచ్చు, టూత్పేస్ట్లు కావచ్చు, కార్లు కావచ్చు, షర్ట్లు కావచ్చు, మొబైల్ ఫోన్లు కావచ్చు, ఇవన్నీ కొనాలి అంటే ఎవరు కొంటారు? ఇది మరి ప్రజలకు మిడిల్ క్లాసే కొనాలి. ఎందుకంటే రిచ్ అంత పెద్ద కన్జ్యూమ్ ఉండదు, పేద ప్రజలకు అవకాశమే లేదు. వాళ్ళు 80 కోట్ల మంది పేదలకు ప్రభుత్వమే ఆహార ధాన్యాలు సబ్సిడీ పైన ఇవ్వాలి. అందువల్ల కొనాల్సింది మిడిల్ క్లాస్. మిడిల్ క్లాస్ పైన ప్రెషర్ ఉంది. అందువల్ల ఆదాయ పన్నులో సిగ్నిఫికెంట్ రాయితీ ఉండాలి అని ముఖ్యంగా 5.9 to 9.1 lakh ఇది ఐటీ ఎక్స్పర్ట్స్ లెక్క చెప్పింది. ఏంటంటే 5,90,000 నుంచి 9,10,000 మధ్య బ్రాకెట్లో ఉన్నవారు హయ్యెస్ట్గా ట్యాక్స్ బర్డన్ భరిస్తున్నారు. అందువల్ల రకరకాల చర్చలు వస్తున్నాయి. 5 lakh వరకు, ఇప్పుడు 3 lakh ఉంది కదా ఇనీషియల్ ట్యాక్స్ ఎగ్జంప్షన్, 5 lakh చేస్తారని, 75,000 ఉన్న స్టాండర్డ్ డిడక్షన్ డబుల్ చేస్తారని, అసలు 10 లక్షల దాకా ట్యాక్సే ఉండకుండా చేస్తారు. ఇప్పుడు 7,70,000 దాకా ఉన్నట్టుంది, 10 లక్షల వరకు ట్యాక్స్ లేకుండా చేస్తారని, ఇలా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. చూడాలి, సిగ్నిఫికెంట్ రిలీఫ్ ఇస్తే తప్ప మళ్ళీ టోకెన్గా ఇంక్రిమెంటల్గా రిలీఫ్ ఇస్తే ఉపయోగం ఉండదు. సిగ్నిఫికెంట్గా రిలీఫ్ ఇస్తేనే మిడిల్ క్లాస్ మళ్ళీ కన్జ్యూమ్ చేస్తారు. మిడిల్ క్లాస్ కన్జ్యూమ్ చేస్తేనే ఎకానమీ గ్రోత్ పెరుగుతుంది. ఎందుకంటే ఎక్స్పోర్ట్ స్కోప్ లేదు. ట్రంప్ వచ్చాడు, అడ్డగులుగా టారిఫ్స్ పెడతానంటున్నాడు. ప్రపంచంలో ఏ కంట్రీ మా దేశానికి వచ్చినా మేము వాటిపైన పెద్ద ఎత్తున పన్నులు వేస్తామంటున్నాడు. ఇప్పుడు ఇండియాకు అమెరికాకు మధ్య అమెరికాకు భారతదేశం చేసే ఎగుమతులు $77 బిలియన్, $7,700 కోట్ల. వాటి మీద ఇప్పుడు టారిఫ్స్ పడతాయి. టారిఫ్స్ పడితే మనం ఎలా ఎక్స్పోర్ట్ చేయగలం? గ్లోబల్ ట్రేడ్ డిస్రప్ట్ అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మన ప్రజల కన్సంప్షనే మన ఎకానమీని ముందుకు తీసుకెళ్తుంది. ప్రజల కన్సంప్షన్ పెరగడం తప్ప మరో మార్గం లేదు. అందుకొరకు మిడిల్ క్లాస్కు రాయితీ వస్తుందని అంటున్నారు. ఎంత వస్తుంది అనేది ఎవరైనా చెప్పలేం, కానీ దెర్ ఈజ్ అ రేషనల్ హేతుబద్ధత ఉంది. ఓకే సార్, మోడీ అంశం తీసుకొచ్చారు కాబట్టి వచ్చే నెల మోడీ ట్రంప్ సమావేశం జరిగే అవకాశం ఉన్నట్లుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలో వాళ్ళ మధ్య ఎలాంటి అంశాలు చర్చకు వచ్చే ఛాన్స్ ఉంది? అంటే వాస్తవంగా అఫీషియల్ స్టేట్మెంట్ ఏది లేదు, ఎక్కడ డేట్ ఏం ఫిక్స్ కాలేదు, కానీ అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకుంది అంటే మీకు ఈ ఇయర్లో క్వాడ్ సమ్మిట్ ఉంది మన దేశంలో, క్వాడ్రిలేటరల్ సమ్మిట్ అంటారు. మనకు చైనాకు వ్యతిరేకంగా అమెరికా, భారతదేశము, జపాన్, ఆస్ట్రేలియాలతో కూడిన కూటమి. చైనాకు వ్యతిరేకం మనం అఫీషియల్గా ఒప్పుకోం, కానీ రియాలిటీ ఇది యాంటీ చైనా కూటమి. ఇది వాస్తవంగా లాస్ట్ సమ్మిటే మన దగ్గర జరగాలి. లాస్ట్ సమ్మిట్ మన దగ్గర జరగాలంటే బైడెన్కు వచ్చే ఓపిక లేకుండే, అందువల్ల స్వాప్ చేసుకున్నాం. అంటే లాస్ట్ ఇయర్ అమెరికా నిర్వహించింది, ఈ ఇయర్ ఇండియా నిర్వహిస్తుంది అని స్వాప్ చేసుకున్నాం. అందువల్ల భారతదేశంలో జరిగే క్వాడ్ సమ్మిట్కు ట్రంప్ రావచ్చు, ఒక పాసిబిలిటీ. ఎందుకంటే మనకి ఈవెన్ అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం వచ్చాక ఫస్ట్ అమెరికా ఫారిన్ మినిస్టర్ మాట్లాడింది ఇండియన్ ఫారిన్ మినిస్టర్తోనే. ఆస్ట్రేలియా, జపాన్ ఫారిన్ మినిస్టర్లు 3వ రోలో 4వ రోలో ఉంటే మన ఫారిన్ మినిస్టర్కు ఫస్ట్ రోలో దేశాధినేతల పక్కన కూర్చుండబెట్టారు. అందువల్ల బహుశా ట్రంప్ ప్రియారిటీగా భావించి ఇండియాకు రావచ్చు అని అనుకుంటున్నారు. ఇది కాకపోతే వాస్తవంగా ఈ సమ్మిట్ కన్నా ముందే ప్యారిస్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన సమ్మిట్ ఉంది. దానికి ఇండియా కోచైర్, దానికి మోడీ వెళ్తున్నాడు, ట్రంప్ కూడా వస్తాడంటున్నారు. ఆ సమ్మిట్లో సైడ్ లైన్లో కలవచ్చు. ఈ రెండు సాధ్యం కానప్పుడు బహుశా మోడీ అమెరికా పర్యటన చేయొచ్చు.
ఎందుకంటే మీకు 2017లో కూడా 2017 జనవరి 20th ట్రంప్ మొదటిసారి ప్రెసిడెంట్ అయితే జూన్లోనే మన ప్రైమ్ మినిస్టర్ వైట్ హౌస్కి వెళ్ళారు, వాషింగ్టన్ వెళ్ళారు. అందువల్ల మోడీ ట్రంప్ల మధ్య ఉన్న పర్సనల్ కెమిస్ట్రీ రీత్యా కావచ్చు, ఇండియాకున్న వ్యూహాత్మక పాత్ర రీత్యా కావచ్చు, బహుశా ఎర్లీ సమ్మిట్ జరగచ్చు. ఇక సమ్మిట్ జరిగినప్పుడు ఏమవుతుంది ముఖ్యంగా అంటే అమెరికా ఎజెండాలో హైయెస్ట్ ఇమ్మిగ్రేషన్ ఉంటుంది. అయితే మనకు ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ అనేది అమెరికా ప్రధానంగా టార్గెట్ చేస్తుంది. కానీ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ మనకు ఇబ్బంది ఏం లేదు, వీఆర్ రెడీ. ఫారిన్ మినిస్టర్ చెప్పేశాను కూడా, అక్రమంగా వలస వచ్చిన వాళ్ళు భారతీయులు ఎవరైనా ఉంటే మేము రిటర్న్ తీసుకుంటాం, మాకేం అభ్యంతరం లేదని. అలా 18,000 మంది పేర్లు కూడా ఐడెంటిఫై చేశారు, వాళ్ళు రిటర్న్ మొత్తం తీసుకుంటాం. కానీ మనకు కన్సర్న్స్ ఉన్నాయి, వీసాలు సరిగా ఇవ్వడం లేదు, వీసాలకు చాలా లేట్ అవుతుంది. ఇప్పుడు బర్త్ రైట్ సిటిజన్షిప్ అంటే పుట్టుకతోనే పౌరసత్వం అనే దాన్ని మార్చాడు ట్రంప్. ఫలితంగా ఈవెన్ H1B వీసా మీద ఉన్న వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. మొదట్లో H1B వీసా మీద ఉన్న వాళ్ళు ఎఫెక్ట్ కామనుకున్నాం, ఎందుకంటే అన్డాక్యుమెంటెడ్ పేరెంట్స్ అని అన్నారు. కానీ ఇవాళ వైట్ హౌస్ వెబ్సైట్లో ఆర్డర్ చూస్తే క్లియర్గా పర్మనెంట్ రెసిడెంట్ మినహా, లాఫుల్ పర్మనెంట్ రెసిడెంట్ మినహా వర్క్ వీసా మీద వచ్చిన వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతారని ఉంది. అంటే H1B వీసాలో ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళ పిల్లలకు సిటిజన్షిప్ రాదు. సో ఇలాంటి కన్సర్న్స్ ఉన్నాయి కనుక అవి భారత్ అమెరికా అయితే ఒక చర్చ రావచ్చు, మన దేశస్తులపై అమెరికాలో పౌరసత్వం తీసుకుంటామంటే మనం ఎందుకు వాళ్ళ గురించి ప్రయత్నించాలని ఎవరైనా అనొచ్చు. కానీ గవర్నమెంట్ రిలేషన్స్లో అలా ఉండవు. సో అందువల్ల ఇది మీకు అందువల్ల ఈ ఇమ్మిగ్రెంట్స్ విషయంలో మనకేమో వీసాల ఇష్యూ, అమెరికాకేమో ఇల్లీగల్ మైగ్రేషన్ ఇష్యూ. అక్కడ కొంత అండర్స్టాండింగ్ రావచ్చు, ఎందుకంటే ఇల్లీగల్ మైగ్రెంట్స్ తీసుకోవడానికి రెడీ. మనం ఎవ్రీ ఇయర్ 5 లక్షల మంది అక్రమంగా అమెరికాకు వెళ్తుంటారు. అందులో 6%, 6% ఇండియన్స్, పెద్ద ఎక్కువ కాదు. టోటల్గా కూడా మీకు 1,13,00,000 మంది ఆ అక్రమ వలసదారులు ఇల్లీగల్ మైగ్రెంట్స్ అమెరికాలో ఉన్నారని అంచనా. అందులో అత్యధికం మెక్సికో నుంచి ఉన్నవారే. మన దగ్గర 3rd కంట్రీ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇల్లీగల్ మైగ్రెంట్స్ కూడా. అందువల్ల మనకు పెద్ద ఇష్యూ కాదు ఇల్లీగల్ మైగ్రేషన్. మనకు ఇష్యూ H1B వీసాలు. ఇప్పుడు H1B వీసాలు పొందుతున్న దేశ వాళ్ళలో 72% భారతీయులే, 72% ఆఫ్ ద బెనిఫిషరీస్. అందువల్ల ఇది ఒక ఇష్యూ ఖచ్చితంగా మోడీ ట్రంప్ల మధ్య చర్చ జరుగుతుంది. ఎందుకంటే ట్రంప్ కూడా H1B వీసాలకు అనుకూలంగా మాట్లాడాడు. ఇక రెండవది ఏంటి అంటే మీకు సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ట్రేడ్లో టారిఫ్స్ విధిస్తా, ఇండియా ఇది టారిఫ్ కింగ్ అని ట్రంప్ మాట్లాడాడు. కానీ ట్రంప్ మాట్లాడినంత మాత్రాన చేతుల్లో చేస్తాడా నోబడి నోస్. చైనా మీద చాలా మాట్లాడిండు, చైనా మీద ఇప్పుడు ఏం చేయడం లేదు. చైనా కూడా వెళ్తానంటున్నాడు. సో అందువల్ల టారిఫ్స్ కనుక వేస్తే ఖచ్చితంగా ఇండియా ఇష్యూ అవుతుంది. ఎందుకంటే మన ఇండియన్ ఎక్స్పోర్ట్స్ టు అమెరికా $77 బిలియన్. సో అవి దెబ్బతింటాయి. ఈ సమయంలో మన ఎక్స్పోర్ట్సే చాలా వీక్ ఉన్నాయి, ట్రేడ్ డెఫిసిట్ పెరుగుతుంది, మన రూపాయి పైన ఒత్తిడి పెరుగుతుంది, ఆయిల్ ప్రైసెస్ పెరుగుతున్నాయి. ఇలాంటి టైంలో కనుక ఇంకా టారిఫ్స్ పడితే ఖచ్చితంగా ఇండియన్ ట్రేడ్ ఎఫెక్ట్ అవుతుంది. అందువల్ల ట్రేడ్ ఇష్యూ ఉంటుంది. ఇదివరకే జనరలైజ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్ GSP అంటారు. ఈ ప్రోగ్రామ్ 70s స్టార్ట్ అయింది అమెరికన్ ట్రేడ్ చట్టం ప్రకారం. దాంట్లో బిగ్గెస్ట్ బెనిఫిషియరీ ఇండియా. అంటే అభివృద్ధి చెందుతున్న దేశాలకు కొన్ని రకాల వస్తువుల ఎగుమతులపైన రాయితీలు ఇచ్చారు, సుంకాలు లేకుండా చేశారు. ఆ జనరలైజ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్ నుంచి ఇండియాను తొలగించారు. సో దానికి ఏ కన్సెషన్ ఇవ్వనన్నారు. కానీ అదే సమయంలో కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ కార్సా చట్టం ఉంది. ఆ చట్టం కింద రష్యా నుంచి మన S-400 యుద్ధ విమానాలు కొంటామంటే ఆంక్షలు పెట్టారు, కానీ తర్వాత మనకు మినహాయింపు ఇచ్చారు. అందువల్ల చూడాలి ఏ రకంగా ట్రేడ్ విషయంలో ట్రంప్కు అత్యంత ఫేవరెట్ సబ్జెక్ట్ అది. అందువల్ల మోస్ట్లీ అంత సులభంగా కన్సెషన్స్ ఇవ్వరు. ఆల్రెడీ మన ప్రభుత్వం మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం కొన్ని రకాల ఉత్పత్తులపైన ట్రంప్ కోరినట్లుగా ఇంపోర్ట్ డ్యూటీస్ తగ్గించాలి స్టీల్తో సహా అని చర్చ నడుస్తుంది. సో మరి మనం ఏం కన్సెషన్స్ ఇస్తాం? ఇప్పుడు ఇలాన్ మస్క్ను సంతృప్తి పరిస్తే తప్ప పని అయ్యేటట్లేదు. సో ఎందుకంటే ఇలాన్ మస్క్ అక్కడ పెద్ద పవర్ఫుల్ పైరవకారుడు అయిపోయాడు. సో అందువల్ల ఇలాన్ మస్క్ సంతృప్తి పరచాలంటే ఎలక్ట్రిక్ వెహికల్స్లో కన్సెషన్స్ ఇవ్వాలంటే టెస్లా కన్సెషన్లు ఇవ్వాలి. సో ఇవన్నీ కూడా ట్రేడ్ అనేది ఒక రెండవ ముఖ్య అంశం. మూడవది చైనా, పాకిస్తాన్. సో ఈ రెండు దేశాల పట్ల ట్రంప్ ఏ రకంగా ఉంటాడు దీన్ని అనేది మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇది కాకుండా ఇంటర్నేషనల్గా ట్రంప్ క్రియేట్ చేసే డిస్టర్బెన్స్ వల్ల ఏం జరుగుతుంది?
ఇప్పుడు రూపాయి మీద విపరీతమైన ప్రెషర్ పడుతోంది. డీడాలరైజేషన్ చేస్తే మీ మీద టారిఫ్లు విధిస్తాను ట్రంప్ బెదిరించాడు. అంటే డాలర్ కాక ఇతర కరెన్సీలో మీరు ట్రేడ్ చేయాలని ప్రయత్నిస్తే మీ అంతు చూస్తా అని చెప్పాడు. సో కానీ భారతదేశంతో సహా అనేక దేశాలు డాలర్ ఆధిపత్యం నుంచి ఎట్లా బయటపడాలని చూస్తున్నాయి. సో అందువల్ల డీడాలరైజేషన్ ఇప్పటికిప్పుడు ఎజెండాలో లేకపోయినా డాలర్కు ఆల్టర్నేటివ్ కరెన్సీ గురించి ఇండియా ప్రయత్నిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో డాలర్ హెజమనీ కొరకు ట్రంప్ ప్రయత్నిస్తాడు. సో అక్కడ ఏ రకంగా మన ఇండియా అమెరికా రిలేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఆల్రెడీ బ్రిక్స్ని హెచ్చరించాడు మీ మీద టారిఫ్ విధిస్తాను. అప్పుడు మనకి ఏంటి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ట్రంప్ ప్రభుత్వం నుంచి కన్సెషన్స్ పొందే ఆప్షను. ట్రంప్ కూడా కొంత మన అవసరాన్ని గుర్తించి కన్సెషన్స్ ఇవ్వచ్చు. అలా కానప్పుడు ఏంటి అంటే మనం ఆల్టర్నేటివ్ వెతుక్కోవడం. అందుకే మీరు గమనించండి, ఫారిన్ మినిస్టర్ జయశంకర్ వెంటనే చైనా వెళ్తున్నాడు మీకు. సో చైనాకు ముందుగా వెళ్తున్నాడు. చైనాతో గల్వాన్ సరిహద్దు మీద కూడా ఒప్పందం చేసుకున్నారు. అంటే మనం ఆప్షన్ రెడీ పెట్టుకున్నాం. అమెరికా కనుక కన్సెషన్స్ ఇవ్వకపోతే ఇండియా చైనా కలిసి అమెరికాకు పోటీగా వ్యవహరిస్తాం. ఇప్పుడు అందుకే చైనాతో ట్రేడ్ ఉండే ఇష్యూస్ కూడా సార్ట్అవుట్ చేసుకుంటున్నారు. అలాగే బ్రిక్స్లో నైజీరియా చేరింది, అదొక మరో మేజర్ ఎకానమీ ఆఫ్రికాలో. సో బ్రిక్స్ ఎక్స్పాండ్ అవుతుంది ఆల్రెడీ. సో బ్రిక్స్ను బలోపేతం చేయడం, ఇలా 2 ఆప్షన్స్ మన ముందు ఉంటాయి. ఒకటి అమెరికా నుంచి కన్సెషన్స్ పొందడం, 2 కాదనుకుంటే ఆల్టర్నేట్గా మన కూటమిలో మనం ఏర్పాటు చేయడం. ఈ రెండిట్లో ఏదైనా మనకి ఇండియాకి ఈ 2 కాక ట్రంప్ ఒత్తిళ్లకు తలవంచి మన ప్రభుత్వం ట్రంప్ తందానా అంటే తందానా అన్నదనుకో, అది మాత్రం భారతదేశానికి నష్టం. ఓకే సార్, దావోస్లో తెలంగాణ ప్రభుత్వం అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేవంత్ వర్సెస్ చంద్రబాబు ఎవరు ఎంత మేరకు విజయవంతం అయినట్లు? ఎందుకంటే వాళ్ళు గురు శిష్యులు అని అంటుంటారు, అయితే రేవంత్ రెడ్డి గారు అయితే అది ఒప్పుకోరు, నాకేం గురువు కాదు అని ఆయన అంటుంటారు. ఏదైనప్పటికీ కూడా ఆశ్రమం నుంచి వచ్చిన ఆయన కాబట్టి ఈయన మోస్ట్ సీనియర్, ఆయన యంగ్ సీఎం. అంటే ఇక్కడ ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే ఇదేమి తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కదా పరుగు పందం కాదు. దావోస్ ఈజ్ నాట్ ఫార్ములా ఈ రేస్ కాదు. చిత్రీకరణ అలా చేస్తున్నారు. తెలివిగా తెలుగు పత్రికలు ఏం చేస్తున్నారంటే తెలంగాణ ఎడిషన్లో దుమ్ము రేపినారు రేవంత్, దమ్ము చూపిన చంద్రబాబు అని అక్కడే. సో ఆంధ్ర ఎడిషన్లో చంద్రబాబు పొగుడుతున్నారు, తెలంగాణ ఎడిషన్లో రేవంత్ పొగుడుతున్నారు. పంచాయతీ లేకుండా ఒకటే ఎడిషన్ ఉన్నోడు సావాలి ఇప్పుడు. సో ఎవరు కూడా, కానీ రియాలిటీ ఏంటంటే ఈ రెండింటికి మధ్య పోటీ పరుగు పందంకు వేదికగా దావోస్ మనం ఎందుకు తమిళనాడు ముఖ్యమంత్రి వెళ్ళాడు, తమిళనాడు వాళ్ళు వెళ్ళారు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళాడు, అసలు అనేక దేశాల వాళ్ళు వెళ్ళారు, ఇప్పుడు ట్రంప్ కూడా మాట్లాడిండు. సో దీన్ని మనకు మళ్ళీ రేవంత్ చంద్రబాబు ఇంకా నయం కమ్మారెడ్డి కాపు ఈ పంచాయతీలో చూస్తున్నారు, దావోస్ను బతికిచ్చారు. సో దావోస్ అనేది ఒక అంతర్జాతీయ వేదిక, దానికి అంత సంకుచితంగా చూడాల్సిన అవసరం లేదు. ప్రపంచంలో అడ్డగోలుగా పెట్టుబడులు ఉన్నాయి. మనకు తెలంగాణ తెచ్చుకోగా ఆంధ్ర తెచ్చుకోగా ఇంకా మిగిలి ఉన్నాయి ఆడ. సో ఆడ కేక్ ఏం లిమిటెడ్గా లేదు, అన్లిమిటెడ్ కేక్ ఉంది. ఇవాళ అమెరికాలో కూడా 500 కోట్ల పెట్టుబడులతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో స్టార్ గేట్ అని ట్రంప్ ఈ మధ్యనే ప్రకటించాడు, నిన్న మొన్న ప్రకటించాడు. ఓపెన్ ఏఐ, సాఫ్ట్ బ్యాంక్, ఒరాకిల్ కలిసి పెడుతున్నారు. సో అందువల్ల దెర్ ఇస్ నో డెర్త్ అక్కడ పోటీ. ఎందుకంటే ఆపర్చునిటీ తక్కువ ఉంటే, కేక్ చిన్నగా ఉంటే, అవకాశాలు పరిమితంగా ఉంటే పోటీ, అవకాశాలు అపరిమితం, కేక్ విస్తృతం. అందువల్ల తెలంగాణ ఆంధ్ర కాకుండా కూడా ఇంకా చాలా పెద్ద గ్రౌండ్ అండి. ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకోవచ్చు. మన హైటెక్స్ లాగా ఎవరి ప్లేట్లో వాళ్ళు చేసుకోవచ్చు. ఇప్పుడు మన ఒకప్పటిలాగా సింగిల్ స్క్రీన్ థియేటర్ కాదు, ఇప్పుడు అంతా మల్టీప్లెక్స్లు కదా. 7 థియేటర్లు ఉంటాయి. దాంట్లో తెలుగు సినిమా వేసుకోవచ్చు, దాంట్లో ఇంగ్లీష్ వేసుకోవచ్చు, దాంట్లో హిందీ వేసుకోవచ్చు, దాంట్లో తమిళం వేసుకోవచ్చు, దాంట్లో బాలకృష్ణ సినిమా, దాంట్లో జూనియర్ ఎన్టీఆర్ సినిమా, దాంట్లో రామచంద్ర సినిమా, దాంట్లో మహేష్ బాబు సినిమా, దాంట్లో ప్రభాస్ సినిమా, దాంట్లో అల్లు అర్జున్ సినిమా వేసుకోవచ్చు కదా. పోటీ ఎక్కడిదిగా. సో అందువల్ల ఇది లైక్ మల్టీప్లెక్స్. అందువల్ల ఆ పంచాయతీ లేదు. ఒకటి, ప్రతిదానికి మనకు రాష్ట్రాల మధ్య పంచాయతీ అనేది ఇప్పుడు మనకు అలవాటు. బిర్యానీ, ఎవరి బిర్యానీ మంచిగా ఉంటుంది. ఆ మధ్య శశి తరూర్, కేటీఆర్ అందరి మధ్య చర్చ జరిగింది. మా మలయాళం మలబార్ బిర్యానీ బాగుంటుంది చేస్తారని, లేదు మా హైదరాబాద్ బిర్యానీ బాగుంటుంది అని కేటీఆర్ అన్నాడు. తర్వాత రసగుల్లా పైన ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ కొట్లాడుకున్నారు. ఈ రసగుల్లా ఆరిజిన్ ఎక్కడ ఉంది, అది ఇది ఎవరి దగ్గర ఉన్నది రసగుల్లా ఆరిజిన్ అని. లాస్ట్కు హనుమంతుడు ఎక్కడ పుట్టిన దానిపైన కూడా ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలు కొట్టుకున్నాయి. కిష్కింద మహారాష్ట్రలో ఉంది అని కర్ణాటక అంటే, లేదు అంజనాద్రి అనేది మా 7 కొండల్లో ఒకటి, ఇక్కడే పుట్టాడు అన్నారు. దానికి మీకు ఇలా ఇద్దరు కలిపి ఘర్షణ పడ్డారు లాస్ట్కు.
సో అందువల్ల అల్టిమేట్గా గరకపాటి దానికి ఒక ఆసక్తికరమైన జోక్ చెప్పాడు. సో ఒక రైల్లో అందరూ పోతున్నారట. సో ఒక్కొక్కరు చర్చ పెట్టుకున్నారట, ఎక్కడి వాడు ఇది అని. అంటే మాకు కర్ణాటక వాళ్ళు మా వాడు మా కిష్కింద మా దగ్గర ఉంది అని, తమిళనాడు వాళ్ళు చూడండి కావాలంటే మా పేరు వెనకాల ఎన్నని ఉంటుంది హనుమాన్, మా దగ్గర అంతా అన్ను అని ఉంటుంది కనుక మా వాడను. ఇలా రకరకాలుగా చర్చ పెట్టుకుంటే లాస్ట్కు ఇదంతా కాదు, ఖచ్చితంగా తెలుగువాడే. ఎందుకంటే హనుమంతుడు చెప్పిన పని కాక వేరే పని చేసి వచ్చాడు, అట్లా ఆ సంబంధం లేని దాంట్లో వెళ్ళి చెప్పిన దానిపైన ఎక్కువ చేసేవాడు మా తెలుగువాడే అని. సో ఇలా రకరకాల ఇదే నాకు గుర్తున్న కనకపాటి జోక్. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇలాగే చెప్పాడని కాదు, బట్ ఇదే ఈ మీనింగ్ వచ్చేలా చెప్పాడు తెలుగువాడని. సో అల్టిమేట్గా ఏంటి ఈ పంచాయతీ ఎందుకు, ఆంజనేయుడు ఎక్కడ పుట్టాడో మనం ఏం గుర్తించలేము, అది ఆ హనుమంతుడికి తెలుసు, స్వామీజీకి తెలుసు. సో రసగుల్లా ఆఖరికి తేలింది రసగుల్లా ఎక్కడ పుట్టిందో, బిర్యానీ ఎక్కడ ఉందంటే ఎవరికి రుచి ఉన్న బిర్యానీ వాళ్ళకు ఉంటుంది. అందువల్ల మనం రాష్ట్రాల మధ్య పోటీ అవసరం లేదు. తెలంగాణ ఆంధ్ర రెండు వేరు వేరు చారిత్రక పరిస్థితులు, వేరు వేరు నైసర్గిక పరిస్థితులు, వేరు వేరు లెవెల్స్ ఆఫ్ డెవలప్మెంట్లో ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణ ఉంది, హైదరాబాద్ ఈజ్ ఆల్రెడీ ఎ గ్లోబల్ డెస్టినేషన్. మీకు ప్రపంచ స్థాయి కంపెనీలు అమెజాన్ మొదలుకొని అన్నీ ఉంటాయి కదా ఇక్కడ. సో ఇక్కడ అన్ని రకాల కంపెనీలు మీకు మైక్రోసాఫ్ట్, అమెజాన్, యాపిల్, మీరు నేమ్ ఎనీథింగ్, గ్లోబల్ కెపాసిటీ సెంటర్ జీసీసీ అని. సో ఇట్స్ ఆల్రెడీ ఎ వెరీ బిగ్ ప్లేస్. హైదరాబాద్ ఈజ్ ఆల్రెడీ అన్ ఎస్టాబ్లిష్డ్ గ్రౌండ్. అందువల్ల రేవంత్ రెడ్డికి డెఫినెట్గా అదనపు అవకాశం ఉంటుంది కదా. ఇది చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఎ స్టేట్ తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ ఏమో క్యాపిటల్ సిటీ లేని రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్కేమో ఇట్లాంటి హైదరాబాద్ లాంటి ఇకో సిస్టమ్ లేదు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళే ముఖ్యమంత్రులు ఎక్కువగా ఉన్నా వాళ్ళు డెవలప్ చేయలేదు. వైజాగ్ డెవలప్ చేయలే, రాజమండ్రి చేయలే, తిరుపతి చేయలేదు. ఇప్పుడు ఏం మాట్లాడుకుంటే ఏమొస్తుంది? వైజాగ్ను ఆల్టర్నేట్ ఐటీ కేంద్రంగా చేయాలని చాలా మాట్లాడారు. టాలీవుడ్ కేంద్రంగా చేయాలన్నారు, టాలీవుడ్ కాలే, ఐటీ కాలే. సో అందువల్ల ఇప్పుడు అమరావతి ఇది బిగినింగ్, ఏ హబ్గా మారుస్తామని. అందువల్ల ఇట్ ఇస్ నాట్ ఎ కంపారబుల్ ప్లేస్ ఆల్సో. ఆంధ్రప్రదేశ్కున్న ప్రత్యేకతలు ఆంధ్రప్రదేశ్కున్నాయి, తెలంగాణకున్న ప్రత్యేకతలు తెలంగాణకున్నాయి. ఆంధ్రప్రదేశ్కి ఒక విస్తారమైన తీర ప్రాంతం 974 కిలోమీటర్ తీర ప్రాంతం, తెలంగాణకు లేదు. అందువల్ల తెలంగాణ డ్రై పోర్ట్ కోరుకుంటోంది, మచిలీపట్నం పోర్టుకు డైరెక్ట్గా లైన్ వేయాలి అని. సో అందువల్ల ఈచ్ అదర్స్ అడ్వాంటేజెస్. అందువల్ల మనం పోటీ పడాల్సిన అవసరం లేదు. వీ కెన్ కంపీట్ కాదు, కాంప్లిమెంట్ కావాలి. ఇప్పుడు కంపీటింగ్ రిలేషన్షిప్ అవసరం లేదు తెలంగాణకు ఆంధ్రకు. తెలంగాణ ఆంధ్ర కాంప్లిమెంటరీ రిలేషన్షిప్ ఉండాలి. సో ఆ కాంప్లిమెంటరీ రిలేషన్షిప్కి మనం ప్రయత్నం చేయాలి. అందువల్ల ఈ పంచాయతీని దావోస్ దాకా పట్టుకపోవాల్సిన అవసరం లేదు. కోదాడ దగ్గరనో కర్నూలు దగ్గర ఉన్న పంచాయతీని ఇక్కడ వదిలేయచ్చు. సో కృష్ణా గట్టు పైన ఉన్న పంచాయతీని దావోస్ దాకా తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. కృష్ణా గట్టు పైనే, ఆ గోదావరి గట్టు పైన ఆ పంచాయతీ వదిలేసి ప్రపంచ వేదిక పైన తెలుగు వాళ్ళంతా ఏకమై రెండు తెలుగు రాష్ట్రాలని బ్రహ్మాండంగా డెవలప్ చేసి భారతదేశ అభివృద్ధిలో తలమానికం కావచ్చు మనం. అందులో దానికి పొలిటికల్గా చంద్రబాబు నాయుడు రేవంత్ అని కాదు, హైదరాబాద్ ఇప్పుడు అందరు ముఖ్యమంత్రుల సమయంలో కూడా డెవలప్ అయింది కదా. దీనికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్లో అమరావతిని రాజధాని చేస్తా అని చంద్రబాబు నాయుడు అంటే, లేదు నేను దానికి కూడా కొడతా, 3 రాజధానులు చేస్తా అని జగన్ అన్నాడు. సో ఇప్పుడు మళ్ళీ అమరావతి చేస్తా అని మళ్ళీ చంద్రబాబు నాయుడు అంటున్నాడు. సో అందువల్ల ఆంధ్రప్రదేశ్ ఇది విక్టిమ్ ఆఫ్ ఇట్స్ ఓన్ హిస్టరీ. సో అందువల్ల అన్ఫార్చునేట్ అది. బట్ తెలంగాణకు అడ్వాంటేజ్ ఉంది, ఆంధ్రాకున్న అడ్వాంటేజ్ ఒక పవర్ఫుల్ అగ్రికల్చరల్ బేస్ ఉంది, ఒక బ్రహ్మాండమైన డయాస్పరా ఉంది. తెలంగాణ కన్నా ఆంధ్ర డయాస్పరా చాలా పెద్దది. అంటే వివిధ ప్రపంచ దేశాల్లో ఆంధ్ర ప్రాంతం నుంచి వెళ్ళిన వాళ్ళకి ఎక్కువ మంది ఉంటారు. సో దాని అడ్వాంటేజ్ దానికి ఈచ్ లెటర్స్ బిల్డ్ ఆన్ ఈచ్ అదర్స్ అడ్వాంటేజెస్. అందువల్ల పోటీ పడాల్సింది కాదు, కలిసి పనిచేయాల్సిన విషయం. సార్ ధర నిర్ణయంలో భేదాల మీద ఓలాకు ఊబర్కు ప్రభుత్వం నోటీసులు ఇవ్వడాన్ని ఏ రకంగా చూడాలి? అంటే ఇష్యూ ఏంటి అంటే టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక రిపోర్ట్ వేశారు. ఆ రిపోర్ట్లు ఏంటంటే ఒక ఆండ్రాయిడ్ ఫోన్ పట్టుకొని ఐఫోన్ పట్టుకొని ఒకేసారి ఒకే ప్లేస్ నుంచి ఒకే డెస్టినేషన్కు ఒకే టైంలో బుక్ చేశారు ఓలాను ఊబర్ను. డిఫరెంట్ ప్రైస్ చూపెట్టినాయి. ఐఫోన్లో ఎక్కువ రేట్ చూపెట్టింది. అప్పుడు ఒక ఆరోపణ ఏమొచ్చిందంటే, అంటే ఐఫోన్ వాడకందారులు డబ్బులున్న వాళ్ళ కనుక ఆండ్రాయిడ్ ఫోన్ల కన్నా ఐఫోన్ వాళ్ళకి ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. దీన్నే డిఫరెన్షియల్ ప్రైసింగ్ అంటారు. ఇది ఇష్యూ వచ్చింది. దీని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం తర్వాత కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ట్వీట్ చేశారు. ఈవెన్ తన డిపార్ట్మెంట్ ఆదేశించాడు కూడా, మీరు ఓలా ఉబరే కాదు
ఆల్ యాప్ బేస్డ్ ప్లాట్ఫామ్లో ఇలా జరుగుతుందా? ఇప్పుడు స్విగ్గీ, జొమాటో, బ్లింకెట్, మన ఇవాళ అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇలా మొత్తం కామర్స్, క్యూ కామర్స్లు పెరిగిపోయాయి. సో ఈ యాప్ బేస్డ్ ప్లాట్ఫామ్స్ అన్నిట్లో కూడా మనం ఎవరమో అని అంచనా వేసే అవకాశం ఉంది. సో ఇదివరకు లేని అవకాశం ఇప్పుడు ఉంది. ఎందుకంటే ఇదివరకు లేని అవకాశం ఏంటంటే మన బ్రౌజింగ్ హిస్టరీని బట్టి, మనం వాడే డివైస్ని బట్టి, మన లొకేషన్ను బట్టి వేయచ్చు. జూబ్లీ హిల్స్ నుంచి కనుక అప్లై చేస్తే బుక్ చేస్తే ఎక్కువ రేట్, ఇది యాకుత్పురా నుంచి అప్లై చేస్తే తక్కువ, మేదీపట్నం సందులోకి వెళ్ళి పెట్టాం అనుకోండి మనం లొకేషన్, మేదీపట్నం సందులో అంత డబ్బులు ఉంటారు, జూబ్లీ హిల్స్ అయితే డబ్బులు ఉంటారని. సో దీన్ని ఈ డిఫరెన్షియల్ ప్రైసింగ్ అన్యాయమైంది అని. ఎందుకంటే ఒక ప్రొడక్ట్ ప్రైస్ డిఫరెన్షియల్ ఎక్కడ ఉండాలి? క్వాలిటీతో ఉండాలి. ఆ ప్రొడక్ట్ క్వాలిటీతో ఉండాలి. ఆ ప్రొడక్ట్ డెలివరీకి ఉండే లాజిస్టిక్స్తో ఉండాలి. ఇవన్నీ ఉండాలి తప్ప నీకు మనిషి కెపాసిటీ నీకే సంబంధం. మనిషి కెపాసిటీని బట్టి నేను రేట్ ఎక్కువ వేస్తా అంటే కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం ఒక షాప్లో పోయి సబ్బు కొంటాం. నేను 20 లక్షల కారులో పోయినోడికి సబ్బు రేట్ ఎక్కువ, సైకిల్ మీద పోయినోడికి సబ్బు రేట్ తక్కువ ఉంటుందా? సబ్బే కదా, దాని ఆ సబ్బు రేట్లు బట్టి ఉంటుంది తప్ప. సో అందువల్ల ఇది అన్యాయము. దిస్ ఈజ్ నాట్ ఎ ఫేర్ ట్రేడ్. మన రూల్ ఏంటంటే అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ ఉండదు. ఇది క్లియర్గా అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ అని చెప్పి సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ కంప్లైంట్ పోయింది. సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ నోటీసులు ఇచ్చారు. అయితే ఉబర్ వాళ్ళు అనేది అలాంటిది ఏమీ మేము చేయడం లేదని. ఇది ఇంకా అన్సైంటిఫిక్. ఎందుకంటే ఒకప్పుడు ఉన్న ఐఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్లో తేడాలుండే. ఇప్పుడు మీకు తెలుసు కదా, ఆండ్రాయిడ్ ఫోన్లు కూడా చాలా కాస్ట్లీ ఫోన్లు వచ్చాయి. ఐఫోన్ కన్నా కాస్ట్లీ ఫోన్లు సామ్సంగ్లో వచ్చాయి. లేకపోతే ఇంకో రేపు ఏం చేస్తారు, ఒక చెత్త ఫోన్ పెట్టుకుంటారు, 3,000 రూపాయల స్మార్ట్ ఫోన్. ఇక ఏది బుక్ చేయాలన్నా దాంట్లోకి వెళ్ళి బుక్ చేసుకుంటారు. ఇక అదొక మెథడ్. ఇక మరి ఏం చేస్తారు, మనిషికో ఉపాయం ఉంటుంది కదా, ప్రతి అపాయానికి ఉపాయం ఉంటుంది కదా. సో ఇప్పుడు ఓలాలు, ఉబర్లు అపాయాన్ని సృష్టిస్తే వినియోగదారులకు ఉపాయం ఉంటుంది. సో ఒక 3,000 రూపాయలు పెట్టుకొని దాంట్లో బుక్ చేసుకుని పోయారు అనుకోండి, ఇక పంచాయతీ ఉండదు కదా. అంటే ఇప్పుడు ఆ టెక్నాలజీని మనం పాజిటివ్గా వాడాలి. ఇప్పుడు ఉదాహరణకు మనకు మన బ్రౌజింగ్ హిస్టరీ, మన స్వభావాన్ని బట్టి మనకు అడ్వర్టైజ్మెంట్ టార్గెట్ చేస్తారు. ఉదాహరణకు మీరు BMW కారు అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి యూట్యూబ్లో. BMW కారు ఆండ్రాయిడ్ ఫోన్లో ఇవ్వరు, ఐఫోన్లోనే ఇస్తారు, కాస్ట్లీ ఫోన్లో ఇస్తారు. ఎందుకు ఇస్తారంటే కన్జ్యూమర్స్ వాళ్ళే కనుక. సో ఐఫోన్ నార్మల్ ఆండ్రాయిడ్ ఫోన్లో వాడేవారు ఎందుకని BMW కొంటారు? అంత స్థాయి కాదు కదా అని. అన్ని ఉన్నా కూడా కొంతమంది నార్మల్ ఫోన్ వాడచ్చు. నేనే చాలా రోజులు డబ్బా ఫోన్ వాడినా. సో అందువల్ల నేను ఇప్పుడు ఐఫోన్ వాడుతున్నా, కానీ చాలా రోజులు నోకియా ఫోనే వాడినా. సో బట్ దట్ ఈస్ వన్ పాసిబిలిటీ. సో కానీ అక్కడ మైక్రో టార్గెటింగ్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ అంటారు. అంటే నువ్వు ఎక్కడ ఉన్నావు, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ఒక హోటల్ గురించి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలి. హైదరాబాద్లో ఉన్న హోటల్ గురించి నువ్వు వరంగల్లో ఉంటే అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఏం లాభం? వరంగల్లో లేనప్పుడు ఫెసిలిటీ. సో అందువల్ల ఇది ఓకే, అర్థం ఉన్నది. హైదరాబాద్లో ఉన్న ఒక ఫెసిలిటీ గురించి అడ్వర్టైజ్మెంట్ హైదరాబాద్లో ఉన్న కస్టమర్లకు మాత్రమే ఈ యాడ్ పోవాలంటే దానికి GPS ద్వారా నువ్వు ఏ లొకేషన్ నుంచి నువ్వు నెట్ కనెక్ట్ అయినావు అని పట్టుకొని అక్కడే ఆడేస్తారు. అది అందువల్ల టెక్నాలజీని ఇలా ఒక పాజిటివ్ పర్పస్గా వాడచ్చు. కానీ అన్ఫార్చునేట్లీ టెక్నాలజీని ఉపయోగించుకొని మన ప్రైవసీని దెబ్బతీసే పనులు, మనకు అన్యాయం చేసే పనులు, కన్జ్యూమర్లను వివక్ష చూపే పనులు, అది కూడా హైలీ అన్సైంటిఫిక్. ఐఫోన్ ఉన్నంత మాత్రాన డబ్బున్నవాడు ఇవాళ రేపు నాకన్నా నా డ్రైవర్ ఫోన్ చాలా రోజులు బెటర్ ఫోన్ ఉండే. ఎందుకంటే ఆయనకు అదే ప్రియారిటీ, నాకు అది ప్రియారిటీ కాదు. నాకు ఫోన్ ప్రియారిటీ కాదు, కానీ మా డ్రైవర్కి అదే. ఎందుకంటే సార్ మరి మీతో తిరుగుతున్నా కానీ ఒక్కొక్కసారి 3 గంటలు ఖాళీ కూర్చుంటున్నా సార్, ఎంజాయ్ చేయాలి కదా అని పెద్ద స్మార్ట్ ఫోన్ కొనుక్కున్నాడు. నా దగ్గరే డబ్బులు తీసుకొని 30,000 తీసుకొని స్మార్ట్ ఫోన్ కొనుక్కున్నాడు. సో అట్లా అందువల్ల నా ఫోన్ 10,000 రూపాయలది, 6,000 రూపాయలు, 5,000 రూపాయలు ఉన్నప్పుడు నా డ్రైవర్ ఫోన్ 20,000 రూపాయలు ఉన్నది అని నా డ్రైవర్ నాకన్నా రిచ్ అని చెప్తామా? సో అందువల్ల ఇట్ ఇస్ అన్సైంటిఫిక్, ఇట్ ఇస్ అన్ఫేర్ ఆ డిఫరెన్షియల్ ప్రైసింగ్ అనేది. సో ఖచ్చితంగా దీనిపైన రివ్యూ జరగాలి, కన్జ్యూమర్లను ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ కావడాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. ఈ ఇంటర్నెట్ ఎకానమీ ఒక అనేక రకాల కొత్త అవకాశాలని ఎంటర్ప్రెన్యూర్లకు ఇచ్చింది, కొత్త ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసిన డెలివరీ బాయ్, కన్జ్యూమర్లకు కొత్త కన్వీనియన్స్ కూడా ఇచ్చింది. ఇప్పుడు తాజాగా క్యూ కామర్స్ 15 నిమిషాల్లో వేడి భోజనం ఇంటికి డెలివరీ. సో క్యూ కామర్స్ ద్వారా సో నాకు శాండ్విచ్ కావాలి అంటే, ఫ్రైడ్ రైస్ కావాలంటే 10 నిమిషాలు వచ్చేస్తుంది. సో ఇదొక కన్జ్యూమర్ కన్వీనియన్స్. కానీ కన్జ్యూమర్ అవసరాన్ని నువ్వు ఎక్స్ప్లాయిట్ చేసే హక్కు నీకు లేదు. కన్జ్యూమర్ నీడ్ ఎక్స్ప్లాయిట్ చేస్తూ బిజినెస్ పెరగాలి తప్ప కన్జ్యూమర్ అవసరాన్ని ఇప్పటికే సర్జ్ ప్రైస్ అని చెప్పి
బాగా రష్ ఉన్న టైంలో అడ్డగోలుగా రేట్ వేస్తున్నారు 2x 3x అని చెప్పి. నువ్వు ఒక చోట నుంచి కార్ బుక్ చేసావు అనుకోండి, 4-5 మంది ఒకటేసారి బుక్ చేస్తే ప్రైస్ పెరిగిపోతుంది. ఓకే. విచిత్రం, ఒక్కడే బుక్ చేస్తే ప్రైస్ తక్కువ ఉంటుంది. అంటే 5గురు అడుగుతున్నారు కదా నేను రేట్ ఎక్కువ వేస్తా, అంటే 5గురు అడుగుతున్నారని రేట్ ఎక్కువ వేస్తా అంటే న్యాయమా? సో పీక్ అవర్స్లో రేట్ ఎక్కువ, సర్జ్ ప్రైస్ అని. 5గురు ఒకటేసారి బుక్ చేసిన యాక్సిడెంటలే కదా, అది కావాలనేది మనం కూడబలుకొని చేయం కదా. కానీ మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి, 5గురు కలిసి ఒకే చోట నిలబడి బుక్ చేయండి, రేట్ పెరిగిపోతుంది, అప్పటికప్పుడే రేట్ పెరుగుతుంది. అందువల్ల ఈ అన్ఫేర్ ప్రాక్టీసెస్ ఖచ్చితంగా కంట్రోల్ చేయాలి. సార్, చంద్రబాబు నాయుడు గారికి ఒక పెద్ద ధర్మ సంఘటనలో పడ్డారు అని చెప్పి వస్తున్న వార్తలు. ఎందుకంటే ఒక పక్క కొడుకు, మరో పక్క ఆత్మ బంధువులాగా సోదరుడు పవన్ కళ్యాణ్ గారు. అసలు కూటమి గెలడానికి, వీళ్ళని కలపడానికి బీజేపీతో ఉన్న విభేదాల నుంచి పవన్ కళ్యాణ్ చాలా పెద్దన్న పాత్ర పోషించాడు. చిన్నవాడైనప్పటికీ కూడా సొంత మనిషిలా, ఇంట్లో ఉన్న వ్యక్తిలాగా, కుటుంబ సభ్యుల్లాగా ఆయన వాళ్ళతో చేరాడు. ఇందువల్లే ఇంత అద్భుతమైన విజయాలు. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలాసార్లు అన్నారు, నేను ఊహించలేదు నా హిస్టరీలో ఇంత గొప్ప విజయాన్ని నేను సాధిస్తాను కదా. అలాంటి ఆయనకి ఇప్పుడు డిప్యూటీ సీఎం అని చెప్పి ఒక వ్యక్తి మాట్లాడిన దాన్ని తీసుకుని మరొక పలువురు మాట్లాడు ఈయనకు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు అని. అసలు ఈ వివాదంలో చంద్రబాబు నాయుడు గారి తక్షణ కర్తవ్యం ఏంటి? చంద్రబాబు నాయుడు ముందున్న ఆప్షన్స్ ఏంటి? ఆప్షన్ 1, ఇప్పుడున్న వ్యవస్థే ఇలాగే కొనసాగడం. పవన్ కళ్యాణ్ సీఎం, డిప్యూటీ సీఎంగా ఉంటారు, లోకేష్కు ఏది ఉండదు, మంత్రిగా ఉంటాడు. దీనివల్ల తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో అసహనం పెరుగుతోంది, అన్రెస్ట్ పెరుగుతోంది. కారణం ఏంటి అంటే వైసీపీకి జగన్, జనసేనకు పవన్ అంటారు. ఫ్యూచర్ రాజకీయాలు నడిచేది ఈ ఇద్దరు నాయకులతో పాటు తెలుగుదేశానికి 3 పార్టీల మధ్య రాజకీయం నడబోతుంది. తెలుగుదేశానికి ఎవరు? అప్పటికి 2029 2034 చంద్రబాబు నాయుడు ఫీల్డ్లో ఉండరు, వయసు ఎవరినైనా ఆపుతుంది. అప్పటికి లోకేష్ ఎవాల్వ్ కాడు. పవన్ కళ్యాణ్ ఏమో ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ప్రస్తుత రాజకీయాలు మీరు ఉదాహరించినట్లు రాజకీయ పరిస్థితులు పవన్ కళ్యాణ్కి ఎక్కడ లేని ఇమేజ్నిచ్చాయి, ఎక్కడ లేని ఆపర్చునిటీని ఇచ్చింది. కాంటెక్స్ట్ అద్భుతంగా పండింది. పవన్ కళ్యాణ్ కూడా దాన్ని సమర్థవంతంగా వినియోగించుకున్నాడు. ఆయన తన ఇమేజ్ను చాలా అద్భుతంగా కల్టివేట్ చేస్తున్నాడు, అందులో అనుమానమే లేదు. సో దీంతో ఆయనకు ప్రత్యేకించి బీజేపీతో బంధం ఉంది. సో పవన్ కళ్యాణ్ ఏమో ఈ రన్నింగ్ రేస్లో ముందున్నాడు. జగన్ ట్రాకే వేరు, అది వేరే ట్రాక్, అది ఆ ట్రాక్ సంబంధం లేదు, వీళ్ళ ట్రాక్ కాదు కదా, అది ఎదురు నుంచి వచ్చే రేస్ అది. సో ఇక్కడ పక్కన మరి లోకేష్ లేడు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఉండగా లోకేష్ లేడు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ రేస్లో చంద్రబాబు నాయుడు ముందుంటాడు ఆయనకైనా ఎక్స్పీరియన్స్ రీత్యా. కానీ డే విల్ కమ్ వేర్ చంద్రబాబు నాయుడు హాస్ టు ఎగ్జిట్ ఫ్రమ్ యాక్టివ్ పాలిటిక్స్. అది 29 34 ఎవరైనా, ఇది బ్రహ్మాండమైన ఫిట్నెస్ ఉన్నాడు చంద్రబాబు, వయసును మించిన ఫిట్నెస్, దాంట్లో డౌట్ లేదు, ఎవరికి అనుమానమే లేదు. బట్ టైం విల్ కమ్ కదా. ఆ టైం వచ్చినప్పుడు ఏమవుతుంది, పవన్ కళ్యాణ్ అప్పటికే చాలా గ్రౌండ్ కవర్ చేసి ఉంటాడు, మరి లోకేష్ కవర్ చేస్తుంటాడు. ఇది తెలుగుదేశం శ్రేణులకు ఉన్న టెన్షన్. అందువల్ల ఫస్ట్ ఆప్షన్లో చంద్రబాబు నాయుడు స్టేటస్ కో మెయింటైన్ చేస్తే, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా, లోకేష్ను మంత్రిగానే ఉంచితే డెఫినెట్గా తెలుగుదేశం శ్రేణుల్లో ఈ అసహనం ఇప్పుడు ఆల్రెడీ వరుస పెట్టి మాట్లాడుతున్నారు కదా, ఒక్కరు కాదు కదా, సోమిరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి లాంటి సీనియర్లతో మొదలుకొని చాలామంది మాట్లాడుతున్నారు. ఇది ఇంకా పెరుగుతుంది కూడా, ఇది అనివార్యంగా పెరుగుతుంది. ఎందుకంటే క్షేత్రస్థాయిలో కూడా టీడీపీ జనసేన మధ్య కొంత ఘర్షణ ఉంది. కొన్ని చోట్ల స్థానిక జనసేన ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర టీడీపీ మాజీలు డామినేట్ చేస్తాను, మాజీ ఎమ్మెల్యేలు. టీడీపీ ఉన్న వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర జనసేన పట్టించుకుంటలేరు. నామినేటెడ్ పదవుల కొరకు స్థానికంగా ఘర్షణ ఉంది. సో జనసేనను మేమే మోసామన్న భావన తెలుగుదేశంలో ఉంది, స్థానిక నేతల్లో. అసలు తెలుగుదేశానికి ఈ మహర్దశ పట్టడానికి మేమే కారణమని జనసేనలో ఉంది. రెండు వాస్తవమే, ఇలా రెండు ఏది అబద్ధం కాదు. చాలా చోట్ల ఆర్థిక పరమైన ఇతరత్ర ఆర్గనైజేషనల్ గా క్యాడర్ పరంగా జనసేనను తెలుగుదేశం మోసిన మాట నిజం. తెలుగుదేశానికి ఈ మహర్దశ పట్టడానికి జనసేన కారణం అనేది కూడా నిజం. రెండు వాస్తవాలే. కానీ ఎవరు వాస్తవాన్ని వాళ్ళే చూస్తారు కదా, ఇంకొకరు వాస్తవాన్ని ఎందుకు చూస్తారు? సో మనలాంటి వల్ల రెండు వాస్తవాలు చూస్తాం. అందువల్ల ఈ ఘర్షణ అనివార్యంగా పెరుగుతుంది స్టేటస్ కు మెయింటైన్ అయితే. మరి రెండో ఆప్షన్ ఏంటి? లోకేష్ను కూడా డిప్యూటీ సీఎం చేస్తే, సెకండ్ ఆప్షన్ 2. అప్పుడు పవన్ కళ్యాణ్ తగ్గించినట్టు ఎట్లవుతుంది? పవన్ కళ్యాణ్ ఇది సీనియర్ కదా అని ఎవరైనా అనొచ్చు. కానీ రియాలిటీ ఏంటి? అంతకుముందు ఒకే గీత ఉన్నప్పుడు 2 గీతలు ఉన్నాయి. ఇప్పుడు
అంతకుముందు ఒక్కరున్నప్పుడు ఇద్దరు ఉన్నారు. సో ఒక్కరు ఇద్దరు సంఖ్యలో తేడా వస్తుంది. ఒక్కరున్నప్పుడు ఉన్న గుర్తింపు ఇద్దరున్నప్పుడు ఉండే అవకాశమే లేదు. ప్రొపరేటర్ కన్సర్న్ కాస్త పార్ట్నర్షిప్ కంపెనీ అయిపోతుంది కదా. సో అందువల్ల ఆటోమేటిక్గా షేర్ అయిపోతుంది. నువ్వు వైఫైని ఒక్కరే వాడుతున్నప్పుడు నీకుండే సిగ్నల్ స్ట్రెంత్ వేరుంటుంది. వైఫైని ఇద్దరు వాడితే సిగ్నల్ షేర్ కదా, అదే సిగ్నల్ షేర్ అవుతుంది కదా. సో అనివార్యంగా షేర్ అవుతుంది. కార్లను ఒక్కరి పోయినప్పుడు లగ్జరీగా పోయినట్టు, అదే సీట్లో ఇద్దరు కూర్చున్నాను అనుకోండి, ఆ లగ్జరీ ఉంటుంది ఆ బస్సులో పోయినప్పుడు. సో అనివార్యంగా పవన్ కళ్యాణ్ నుంచి జనసేన నుంచి ఆ వ్యతిరేకత వస్తుంది. దాంతో పాటు లోకేష్ నెంబర్ మాత్రమే కాదు, ఆయన తెలుగుదేశం పార్టీకి సొంతగా అధికారంలో ఉండగలిగే బలం ఉంది. ఆయన చంద్రబాబు నాయుడు కొడుకు, భవిష్యత్తులో ముఖ్యమంత్రి పదవికి పోటీ. ఈ 3 కండిషన్లు ఉన్నప్పుడు లోకేష్ అనే కేవలం ఒక నార్మల్ డిప్యూటీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఉన్న 5 డిప్యూటీ సీఎంలో ఒకరిగా ఉంటాడా? సో అందువల్ల ఇది అనివార్యంగా పవన్ కళ్యాణ్ పైన షాడో పడుతుంది. ఈ షాడో జనసేన అంగీకరిస్తుంది. ఆప్షన్ 2. ఆప్షన్ 3 ఏంటి? లోకేష్ను పార్టీ అధ్యక్షుడిగా చేసి మంత్రిగా ఉన్నా లేకపోయినా పల్లా శ్రీనివాసులు ఎవరినైనా మంత్రిగా తీసుకోవడం ఆప్షన్ 3. దానివల్ల పార్టీ కార్యకలాపాలు మొత్తం లోకేష్ చూసుకుంటాడు. చంద్రబాబు నాయుడు పూర్తిగా ప్రభుత్వం పైనే కాన్సన్ట్రేట్ చేస్తాడు. దీనికి కొన్ని ఛాలెంజెస్ అంటే, ఒకటి, అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఉండగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడికి ఎన్ని చేసినా ఆ ఇన్ఫ్లుయెన్స్ రాదు. మీకు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు డి శ్రీనివాస్కి వచ్చిందా? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండగా మహేష్ కుమార్ గౌడ్కి వస్తుందా? లైక్ స్టేట్ లో గవర్నర్ లాగా సెంట్రల్ లో రాష్ట్రపతి అంతే. మీకు అందులో రీజనల్ పార్టీస్ లో అసలే రాదు. మీరు ఎన్ని చెప్పినా ముఖ్యమంత్రి. సో అందువల్ల అప్పుడు మీకు నరేంద్ర మోడీకి వచ్చిన గుర్తింపు జేపీ నడ్డాకి వస్తుందా? అమిత్ షా కూడా వస్తుందా? అమిత్ షా చాలా పవర్ఫుల్, ఎక్కడ రాలే కదా. అందువల్ల అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ వ్యవస్థలో ముఖ్యమంత్రి డామినేట్ చేస్తారు తప్ప పార్టీ అధ్యక్షుడికి ఉండదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ అధ్యక్షుడు కీలకమవుతారు, డౌట్ లేదు. మీరు అందువల్ల వర్కింగ్ ప్రెసిడెంట్ గానో లొకేషన్ చేసినా, ఇప్పుడు కేసీఆర్ ఫార్ములా అది, క్యాబినెట్లో గుర్తింపు ఉంటుంది, ప్లస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఉంటే అది కొంతమేరకు ఇప్పుడున్న సిచ్యువేషన్ కన్నా బెటర్, కానీ ఇంక్రిమెంటల్. అది పూర్తిగా లొకేషన్ ఎవాల్వ్ చేస్తానికి ఇది ఉపయోగపడదు, లొకేషన్ ఎలివేట్ చేస్తానికి ఉపయోగపడదు. అందువల్ల ఇది ఆప్షన్ 3. ఆప్షన్ 4 ఏంటి? ఆప్షన్ 4 ఈ మధ్య దావోస్లో చంద్రబాబు నాయుడు లోకేష్ల సమక్షంలో టీజీ భరత్ అన్నాడు, చూడండి, సీఎంఏ చేయండి అని. ఎందుకంటే సీఎం చేస్తానికి జనసేన అభ్యంతరం చెప్పడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకుడే కూటమి నాయకుడు కదా, తెలుగుదేశం పార్టీకి ఉన్నారు కదా, లోపల ఏదన్నా బాధ ఉన్నా ఏమనలేరు. లోకేష్ నాయకత్వంలో పవన్ కళ్యాణ్ పనిచేయడం కష్టమైతే బయటకు వెళ్ళిపోవాల్సిందే తప్ప, తెలుగుదేశం పార్టీకి ఎవరు నాయకుడిగా పెట్టుకోవాలన్న తెలుగుదేశం పార్టీ ఇష్టమే తప్ప వేరే పార్టీ ఇష్టం ఉంటుందా? ఎస్, తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు నాయకుడు ఉంటే మేము కలిసి ఉంటాం, లేకపోతే మేము విడిపోతామని చెప్పొచ్చు కావాలనుకుంటే. కానీ తెలుగుదేశం పార్టీకి పలానా వాళ్ళే నాయకులు ఉండాలని ఇంకో పార్టీని నిర్ణయించలేదు. అందువల్ల ఆయన సీఎం చేయాలి అనేది 4వ ఆప్షన్ టీజీ భరత్. అట్టుగానే అన్నారు కదండి, ఎలో అందరంటారు చంద్రబాబు నాయుడు కోపం తెప్పించింది, భరత్ను మందలించాడు. ఇవన్నీ మనకు చెప్పడానికండి. మా నాయకుని మనసులో ఉన్న భావాలనే చుట్టూ ఉన్న వాళ్ళు వ్యక్తం చేస్తారు. నాయకుని మనసులో లేని భావాల్ని ఎవరు వ్యక్తం చేయరు. ఎందుకంటే అది కోరస్ ఎట్టుంటది, మీరు పాట అందుకుంటారు అనుడుతోనే నేను వెంటనే అది ఇనుకుంటా, నేను వేరే అందుకోను కదా. అందువల్ల 110% మన చంద్రబాబు నాయుడు మనసులో ఉండే భావాల్ని కింద ఉన్న వాళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళు వ్యక్తం చేస్తారు. అందువల్ల ఈ అనివార్యంగా ఈ 4th ఆప్షన్ సీఎం చేయాలని. మరి సీఎం చేయాలని చంద్రబాబు నాయుడు ఏం చేయాలి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు క్రియాశీలకంగా ఉన్న సమయంలో కేసీఆర్కి వచ్చిన సమస్య వస్తుంది కదా. ఒకసారి ముఖ్యమంత్రి పదవి నుంచి పక్కకు ఎవడు పట్టించుకోడు, ఇంత పవర్ఫుల్. కేంద్రానికి వెళ్ళిపోతారు. దానికి అందుకు కేంద్రానికి వెళ్ళాలి అంటే అక్కడ ప్రాబ్లం ఏంటంటే మోడీ నాయకత్వంలో పనిచేయాలి. మోడీ అసలు ఎవరికైనా అవకాశం ఇస్తాడా? మోడీ ఇంకా ముదురు. సీనియర్లు జూనియర్లు ఉండవు రాజకీయాల్లో. ఎల్కే అద్వానీ కన్నా సీనియరా చంద్రబాబు నాయుడు? ఎల్కే అద్వానీ మార్గదర్శక మండలికి పంపించాడు కదా. చంద్రబాబు నాయుడు కూడా మార్గదర్శక మండలిలో ఉండిపడ్డాడు. కావాలంటే నువ్వు మార్గదర్శక మండలిలో ఉండి నువ్వు నాకు ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇవ్వు, నేను ప్రతి బర్త్డేకి వచ్చి నీకు కావాలంటే దండం పెట్టి నమస్కరించి చంద్రబాబు నాయుడు జీనే మేదే బహుత్ బడా ఇన్స్పిరేషన్ అయ్యే అని చెప్పిపోతాడు. అందువల్ల అక్కడ పోయి నిజంగా పన్నాడు, అక్కడ అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఆడ బీజేపీకి సొంతగా బలం లేదు, సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్ తెలుగుదేశం, అక్కడ అవకాశం కూడా ఉంది కేంద్రంలో. కానీ ఇది వాజ్పేయి యుగం కాదు. వాజ్పేయి యుగం అంటే ఖచ్చితంగా వెళ్ళేవారేమో. ఇది వాజ్పేయి యుగం కాదు, ఇది మోడీ యుగం. అందువల్ల మోడీ యుగంలో ఎంత అవకాశం వస్తుంది తెలియదు. తర్వాత బీజేపీతో ఎంతకాలం ఉంటారో తెలియదు. ఎందుకంటే రాష్ట్రంలో బీజేపీ
జనసేన కలిసి గనక మీరు రాధాకృష్ణ ఏబిఎన్ రాధాకృష్ణ మాటల్లో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఉపయోగించుకొని తెలుగుదేశానికి ప్రత్యామ్నాయం కావాలని బీజేపీ అధిష్టానం ఆలోచిస్తోంది. ఇది మళ్ళీ నా విశ్లేషణ కాదు, ఏబిఎన్ రాధాకృష్ణ అయితే తస్మదీయుడు కాదు కదా తెలుగుదేశానికి. ఖచ్చితంగా తెలుగుదేశం వాళ్ళు అస్మదీయుడుగానే భావిస్తారు. రాధాకృష్ణ ఒప్పుకోకపోవచ్చు, అస్మదీయుని కాదు, నేను ఏదీయుని కాదు అనొచ్చు, కానీ తెలుగుదేశం వాళ్ళైతే మా అస్మదీయుడు అని నమ్ముతారు కదా. మరి ఆయనే చెప్తున్నాడు కదా, ఇది రాజకీయాల్లో జరుగుతుంది కూడా. ఆ రాజకీయాలు నిశ్చలంగా ఉండవు. ఇది వీకెండ్ కామెంట్ విత్ ఆర్కే 3 వారాల కింద చెప్పింది. దానిపైన నేను కామెంట్ చేస్తే ఇప్పటికి 5 లక్షల మంది చూశారు. ఇక మీరు కావాలంటే చూడండి. అంటే ఏమవుతుంది మరి, బీజేపీ రాష్ట్రంలో ఏ వైఖరి తీసుకుంటుందో తెలియదు. మోడీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుందా, ఇలాగే ఉంటుందో తెలియదు. మోడీ ఎంత మేరకు కేంద్రంలో అవకాశం ఇస్తారో తెలియదు. సుష్మా స్వరాజ్, రాజ్నాథ్ సింగ్ లాంటి, నితిన్ గడ్కరీ లాంటి హేమాహేమీలే మోడీ ప్రభావం ముందు కళావిహీనమయ్యారు కదా. సో నితిన్ గడ్కరీనే పార్లమెంటరీ పార్టీని తీసిపడేశారు. ఆయన పార్టీ పూర్వ అధ్యక్షుడు, ఆర్ఎస్ఎస్కి అత్యంత సన్నిహితుడు, చాలా మంచి పేరున్న పాలనాధ్యక్షుడు. ఇక్కడ ప్రతిపక్షాలకు కూడా గౌరవించారు. రాజ్నాథ్ సింగ్ అంతకుముందు పార్టీ ప్రెసిడెంట్, సుష్మా స్వరాజ్ లోక్సభలో విపక్ష నేత అంతకుముందు. అయినా వాళ్ళందరూ ఎక్కడున్నారు ఇప్పుడు? క్యాబినెట్లో ఉన్నా వారికి గుర్తింపు ఏమి ఉండదు. క్యాబినెట్ లేకపోతే మార్గదర్శక మండలిలో ఉండాలి. అద్వానీ ఏంది, రాష్ట్రపతి కూడా చేయలేదు కదా మోడీ. అందువల్ల కేంద్రంలో వెళ్ళి కూడా ఇప్పుడు ఏం చేయగలుగుతారు, ఇదో క్వశ్చన్. అందువల్ల ఈ ఆప్షన్ 4 అంటే ఇక్కడ లోకేష్ను సీఎం చేసి అక్కడ చంద్రబాబు నాయుడు కేంద్రానికి పోయడానికి ఉన్న అడ్డంకి. 4 ఆప్షన్స్ కూడా 4 రకాల ఇబ్బందులు ఉన్నాయి. అందుకే దానికి పివి నరసింహరావు సిద్ధాంతం ఉంటుంది, కొన్నిటికి సమయమే పరిష్కారం చెప్తుంది, కాలమే పరిష్కారం చెప్తుంది. లెట్ థింగ్స్ ఎవాల్వ్. ఈ లోపల ఎవరికి తోచిందో వాళ్ళని మాట్లాడిస్తుంటారు. మీరు చూస్తుండండి, తెలుగుదేశం వాళ్ళు ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. చంద్రబాబు నాయుడు వాళ్ళను మందలించారంటూ తెలుగుదేశాన్ని అభిమానించే పత్రికల్లో, మీడియాలో వార్తలు వస్తుంటాయి. ఇలా మాట్లాడరు, తప్పు. మీరు అలా అనకూడదు. చంద్రబాబు నాయుడు కోపానికి వచ్చాడు, చంద్రబాబు నాయుడు మందలించారంటారు, వాళ్ళు అనేది అంటూనే ఉంటుంటారు. ఈ లోపల జనసేన వాళ్ళు రియాక్ట్ అవుతూనే ఉంటారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ దాన్ని గట్టిగా రియాక్ట్ కావద్దంటారు. వాళ్ళు ఆగినా తెలుగుదేశం వాళ్ళు ఆగరు. మీరు చూస్తుండండి. అందువల్ల ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. తర్వాత సమయం పరిష్కారం చెప్తుంది. సరే, ఎందుకు పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పందించే పరిస్థితి ఉండదా? పవన్ కళ్యాణ్ ప్రశ్న ఈవెన్ తెలుగుదేశం నాయకత్వమే అఫీషియల్గా స్పందించలేదు. ఇవన్నీ వార్తల్లో వచ్చినాయి తప్ప చంద్రబాబు నాయుడు మందలించాడని. పవన్ కళ్యాణ్ జనసేన క్లియర్ ఆదేశాలు కూడా ఇచ్చింది, మీరు ఎట్టి పరిస్థితుల్లో దీనిపైన మాట్లాడకూడదు అని, ఎవరు ఈ వివాదం పైన మాట్లాడకూడదు అని. ఇందులో అందరికన్నా ముందు విశ్లేషణ చేసిన వాళ్ళు నేనున్నాను. డిప్యూటీ సీఎంగా లోకేష్ అని చాలా రోజుల కింద పెట్టాను. అంత ఈవెన్ ఈ డిబేట్ రాకముందే. ఎందుకంటే మన రాజకీయ జర్నలిస్టులకు మనకున్న సోర్సెస్ మనకు ఉంటాయి కదా. సార్, ఇందులో వేరేనా కుట్ర ఏమన్నా ఉందా? కుట్ర ఏమీ లేదు. ఇది కుట్ర లేదు. వాస్తవంగా పరస్పర ఘర్షణ కూడా కాదు. ఇది కుట్ర అసలే లేదు. కుట్రే కాదు. పవన్ కళ్యాణ్ పట్ల చంద్రబాబు నాయుడు, లోకేష్ ప్రత్యక్షంగా పరోక్షంగా పూర్తి గౌరవంతో ఉన్నారు. ఎలాంటి అనుమానం లేదు. చంద్రబాబు నాయుడు, లోకేష్ల పట్ల పవన్ కళ్యాణ్ కూడా పూర్తి గౌరవంతో ఉన్నాడు. తెలుగుదేశం జనసేనను గౌరవిస్తోంది, జనసేన తెలుగుదేశం గౌరవిస్తోంది. ఇది పరస్పర ద్వేషంతో జరుగుతున్నది కాదు, పరస్పర పోటీతో జరుగుతున్నది కాదు. ఇది అనివార్యత వల్ల జరుగుతున్నది. ఏంటి అనివార్యత? పవన్ కళ్యాణ్ పొలిటికల్ సిగ్నిఫికెన్స్ను ప్రిజర్వ్ చేసుకోవాలి, దాన్ని మరింతగా పెంచుకోవాలని జనసేన తప్ప అది తప్ప కాదు కదా. జనసేన వేరే పార్టీ కదా. సో తెలుగుదేశం తప్పన ఏంటి? అక్కడ పవన్ కళ్యాణ్ పెరుగుతున్నాడు, జగన్కు సెపరేట్ స్పేస్ ఉంది, మా ట్రాక్లో తెలుగుదేశం ట్రాక్లో మరి రేపు మాకెవరు తర్వాత అని వీళ్ళలో ఆవేదన. అందువల్ల లోకేష్ను ఎలివేట్ చేయడం ద్వారా తెలుగుదేశానికి చంద్రబాబు నాయుడు క్రియాశీలకంగా వయసు రీత్యా ఉండలేనప్పుడు తమకు నాయకత్వ డెఫిసిట్, నాయకత్వ లోటు ఉండకూడదు, గ్యాప్ రావద్దు అనేది తెలుగుదేశం వాళ్ళ ఆవేదన. తెలుగుదేశం వాళ్ళ ఆవేదన పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా కాదు, తమ లోకేష్ కొరకు వాళ్ళు బాధపడుతున్నారు. పవన్ కళ్యాణ్ జనసేన ఆవేదన కూడా లోకేష్ పైన వ్యతిరేకత కాదు, మా పవన్ కళ్యాణ్ సిగ్నిఫికెంట్ తగ్గద్దని వాళ్ళు బాధపడుతున్నారు. 2 రాజకీయ పార్టీలు అయినప్పుడు అన్నదమ్ములైనా పక్క షాపులు ఉంటే కస్టమరు ఆ షాపా ఈ షాపా అని ఆలోచిస్తుంటే అన్నదమ్ములు కూడా పోటీ పడతారు కదా సార్. అనివార్యం కదా. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ పొలిటికల్ పద్దం వ్యూహంలో స్ట్రైట్ గా సింపుల్ గా పవన్ కళ్యాణ్ అభిమన్యుడా అర్జునుడా? అభిమన్యుడిని ఎలా అనగలం? అభిమన్యుడు అంటే ఆఖరికి వీరోచితంగా పోరాడతారు తప్ప రిజల్ట్ ఉండదు కదా. అర్జునుడు అని అనలేము, ఎందుకంటే
మొత్తం పవన్ కళ్యాణ్ నడిపించలేదు కనుక ఇందులో చంద్రబాబు నాయుడు పాత్ర లేకుండా పవన్ కళ్యాణ్ అధికారం తెచ్చాడా. అందువల్ల ప్రతిదానికి మనకు కంపారిజన్ ఉండకపోవచ్చు. అందుకే నేను క్రికెట్ పరిభాషలో చెప్పాను, పౌరాణిక పరిభాషలో కాదు. మ్యాన్ ఆఫ్ ద సిరీస్ చంద్రబాబు నాయుడు అయితే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పవన్ కళ్యాణ్ అని. ఇది నేను అందరికన్నా ముందన్నా, నేను అన్నాకనే చిరంజీవి గారు ట్వీట్ చేశారు. సో ఇది దీనికి మహాభారత పోలిక వర్కౌట్ కాదు. మహాభారత పోలిక కన్నా క్రికెట్ పరిభాష వర్కౌట్ అవుతుంది. క్రికెట్లో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఉంటాడు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఉంటాడు. ఖచ్చితంగా మ్యాన్ ఆఫ్ ద సిరీస్ చంద్రబాబు నాయుడు, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అంటే పవన్ కళ్యాణ్ అవుతాడు. అందువల్ల ఎవరి రోల్ వాళ్ళకు ఉంది కదా.